అంటే యూట్యూబ్ ఆన్ చేయడం, అది వినేయడం, అది రాసేసుకోవడం, సేమ్ దానికి మళ్ళీ ఇంకేమో 4 మాటలు జోడించి బోధించేయడం. ఇది ట్రెండ్ ఇప్పుడు. తెలుసండి మీకు? చదివే వాళ్ళు లేరు. నిజంగానండి, దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు తక్కువ అయిపోయారు. వినటం ద్వారా, చూడటం ద్వారా, ఈ యూట్యూబ్ లో కొట్టేసి చూసేయడం, తెలిసేసుకోవడం, సేవకులు ప్రశ్నించేయడం, ఇది ట్రెండ్ ఇప్పుడు. అంటే వినేసి చూసేసి నేర్చేసుకుని బట్టి పట్టేసి మాట్లాడేస్తే జ్ఞానం అనుకుంటుంది సొసైటీ రోజు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజే చెప్పాడు, ఇదిగో బయట వాళ్ళకి మీరు జ్ఞానవంతులని బయట వాళ్ళు ఎప్పుడు అనుకుంటారో తెలుసా? మీరు నేను ఇచ్చిన విధులను కట్టడలను మీరు ఏం చేయాలి? గైకొని అనుసరించాలి. అది నాలెడ్జ్, అది జ్ఞానం. తెలివిగా మాట్లాడటం కాదు, తెలివిగా మాట్లాడి మసిపూసి మారేడుగా చేసేయడం కాదు, మాటలతో గెలిచేయడం కాదు, తిమ్మిని చేసేయడం కాదు, అవతలవాడి నోరు ముయించేయడం కాదు. అది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే దేవుని కట్టడలని అనుసరించటం.